మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు. అవునండి, శోధన ఎలా ఉంటుంది? ఈ శోధన ఎలాంటి శోధన మనకు వస్తుంది? యాకోబు గారు శోధన గురించి కడాఖండిగా మాట్లాడేశాడండి. ఎందుకు ఆయన ఖచ్చితంగా మాట్లాడేశాడంటే, కొంతమంది క్రైస్తవులంగా ఉండి మేము కొన్ని శోధనలు అనుభవిస్తున్నాం, కొన్ని వేదనలు అనుభవిస్తున్నాం, పరిస్థితులు ఇట్లా వస్తున్నాయి అని చాలామంది చెప్తూ ఉంటారు, విశ్వాసులు చెప్తూ ఉంటారు. అన్యులకి శోధన లేవంటారా? వాళ్ళు ఇబ్బంది పడతలేదంటారా? కానీ యాకోబు గారు ఆయన సేవా జీవితంలో కొన్ని చూశాడు. అందుకే అంటున్నాడు 13వ వచనంలో, దేవుడు కీడి విషయమే శోధింప నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడి ఉన్నానని అనకూడదు. మొదటి స్టేట్మెంట్ అంటే దేవుని చేత శోధింపబడ్డాను అని మాత్రం అనకూడదు. ఎవరిని కీడి విషయమే శోధింపడు. మనల్ని ఏడిపించడం, మనల్ని వేదన గురి చేయడం, మనల్ని లేదంటే ఇతరుల చేత అవమానపరచడం అనేది దేవుడికి మాత్రం ఎంత మాత్రం ఇష్టం లేదు. మనం వేదన చెందుతున్నామన్నా లేదా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతున్నామన్నా అది దేవుడికి ఇష్టం కాదు. దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేసేవాడుగా ఉండవు. దేవుడి వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది వాక్యంలో. కాబట్టి దేవుడు ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి సమర్థుడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, కీడి విషయమే ఎవరిని శోధింపడంట. నీ కుటుంబంలో ఏదైనా కీడు సంభవించినప్పుడు అది ప్రభు వలన సంభవించింది కాదు, అది ప్రభు చిత్తంలో వచ్చింది కాదు, సాతాను సంబంధమైనది అది. ఈ 14వ వచనంలో చాలా సింపుల్గా చెప్తున్నాడు. ఏమనంటే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఎడవబడి మొరలు కొల్పబడిన వాడే శోధింపబడును. ఇవి ఏంటంటే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేతంట ఏడువబడి మరలు కొలుపుబడి శోధిస్తాడంట, శోధనలో పడతాడంట. అంటే మన స్వకీయమైన ఆలోచనలే మన శోధనలకు నడతాయి. శోధన యొక్క చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, మన స్వకీయమైన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధి దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి ఎక్కువ సమయం కేటాయించకుండా చేస్తుందా? దేవుణ్ణి వెతకకుండా లోకాన్ని ఎతుకుతుందా? మనం ఏం చేస్తున్నాం అంటే, మన స్వకీయమైనవి ఏ ఆలోచనలు ఉన్నాయి? మన స్వకీయమైనవి ఎటువైపు నడిపిస్తున్నాయి? లోక సంబంధమైన వాటికి నడిపిస్తున్నాయా లేదా ఆత్మ సంబంధమైన వాటికి నడిపిస్తున్నాయా? ఆత్మ సంబంధమైనవి మనల్ని ఆర్థికంగా కానీ లేదా మనల్ని శారీరకంగా కానీ కొంచెం బలపరిచే విధంగా ఉంటుంది. శారీరక సంబంధమైనది ఆర్థికంగాని లేదా శారీరకంగాని కుంగిపోయేదటి చేస్తుంది. అర్థమవుతుందండి దేవుడి మాటలు? కాబట్టి ఇక్కడ యాకోబు గారు స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే, వాడు స్వకీయమైన ఆలోచనలతో మొరలు కొల్పబడతాడంట. ఏంటంటే అది చెయ్యాలి. ఆ శోధన మనుషుల్ని ఏం చేస్తుందంటే చెయ్యాలనే తాపత్రయం కలిగిస్తుంది. అందరూ రాజులు యుద్ధానికి వెళ్తే దావీదు మాత్రం మిద్ది మీదకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? బెత్షెబాను చూశాడు, పాపం చేశాడు. దావీదు నా హృదయానుసారుడు అని పిలిపించుకునే ఆయన పాపానికి లొంగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? తను చేయాల్సిన పని చేయలేదు. మనం శోధనలో పడుతున్నామంటే, మనకి ఓపిక ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతున్నాం అన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనం చేయాల్సినప్పుడు కష్టపడకుండా సుఖపడుతున్నాం అన్నమాట. లేదంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మనకు తెలియట్లేదు. ఏది మనకుంది ఇబ్బంది? మనకున్న కుటుంబ పరిస్థితులను బట్టి మనం వేదన చెందుతున్నాం, రోదన చెందుతున్నాం. లేదంటే ఆ మనుషులు ఇలా ఉన్నారంటే వాళ్ళల్లో నుంచి మన ప్రేమను వెతకాలి, ప్రేమని మనం కనుగోవాలి. ఆ విధంగా వాళ్ళ ప్రేమతో మనం జయించాలి. యేసుప్రభు గారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ప్రేమతోనే జయించాడు. కఠినాత్ములు చాలామంది ఉన్నారు. ఆయన సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు చాలా చాలా చాలామంది ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో అవమానించారు.
సొంతూరులోకి వెళ్ళి సువార్త చెప్తుంటే ఈయన వడ్లవాని కుమారుడు కాడా? వాళ్ళు చూసింది లోక సంబంధంగా చూశారు. లోక సంబంధమైన వాడు చూసినప్పుడు వాడికి కనిపించేది లోక సంబంధంగానే కనిపిస్తుంది. ఆత్మ సంబంధంగా చూసేవాడు ఆయన దేవుని కుమారుడిగా చూస్తారు. ఈరోజు మనం ఎలా చూస్తున్నాం? మన స్వకీయమైన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైన ఆలోచనలు ఉన్నాయా, లేదంటే దేవునికి విరోధంగా ఉన్నాయా? దావీదు కీర్తనలో అంటాడు ఏమనంటే, నేను పడుకున్నప్పుడు నిన్ను పరిశీలించి పరీక్షించవు. దేవుడు మనం పరీక్షిస్తాడు. మన దేవుడు కీడి విషయమై శోధింపనేరుడు, ఎవరిని శోధింపడు. కానీ ఒకవేళ మన దురాశల వల్ల మనం వేడవబడి మరలు కొలుపబడి ఆ శోధన మనం లొంగిపోతున్నామేమో. ఆ దురాశ అంట గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కంటదంట. మన శోధన మనల్ని పాపం వైపు నడిపించినప్పుడు మనం వెళ్ళకూడదండి. మనం దేవుని వైపు వెళ్ళాలి. దేవుని ఆత్మ సంబంధమైన మాటల వైపు వెళ్ళాలి. ప్రభు ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు, శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తాను ప్రేమించిన వానికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందునంట. మనం వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి ఉద్యోగాల్లో, పనుల్లోనూ, వ్యాపారంలోనూ నీకు ఇచ్చిన ఏదైతే పని బాధ్యతలున్నో పోరాడే అనుభవంలోకి వెళ్ళిపోతున్నావు, శోధించే అనుభవంలోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ప్రభు ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు జీవ కిరీటం పొందుకోవాలి. ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, రాజా, రక్షకానికి వందనాలు అయ్యా. ఈరోజు ప్రభా శోధన సహించేవాడు ధన్యుడని సెలవిచ్చావు ప్రభా. అయ్యా మేము శోధన సహించేవాడంగా అయ్యా మేము ధన్యకరమైన జీవితం మాకు దయచేయండి. మా సొంత ఆలోచనలు బట్టి అయ్యా మేము శోధించబడుతున్నామేమో ప్రభా. అయ్యా దేవుడు కీడి విషయమే శోధించాడు అని వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేసావు ప్రభా. మేము అలాంటి జీవితం మాకుంటే ప్రభా తీసివేయండి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు మాలో నింపుదల చేయండి. మేము అయా మొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని ఎతికే వరంగా, అయా నీ నీతిని, నీ రాజ్యాన్ని ఎతికే వరంగా ప్రభా మమ్మల్ని, అయా మా బిడ్డల్ని, అయా సంఘ బిడ్డల్ని మీరు తయారు చేసినందుకు నీకు వందనాలు. ఎవరైతే ఈ వాక్యం ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా అయా కీడి విషయంలో శోధింపనాడక ప్రభా ఆత్మ సంబంధంగా ప్రభా నీ బిడ్డలు నింపుదల చేయండి. అయా ప్రతి ఒక్కరు ప్రభా ఆర్థిక పరిస్థితుల నుంచి లేవనెత్తబడాలి ప్రభా, కుటుంబ సమస్యల నుంచి లేవనెత్తబడాలి ప్రభా. నీ కృపలో జ్ఞాపం చేసుకొని నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్.